గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం పెద్దగొట్టిపాడులో టీడీపీ నేతలు రౌడీజం ప్రదర్శించారు. విద్యా కమిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులతో చైర్మన్ గా ఎంపికయ్యారు మరియమ్మ. అధికారులు కూడా మరియమ్మ గెలిచినట్టు ప్రకటించారు. అయితే ఇది సహించలేకపోయిన టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి మరియమ్మ ప్యానెల్ గెలుపు రద్దు చేయించారు. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులపై దాడి చేసి పోలీసుల సాయంతో బయటకు నెట్టేశారు. టీడీపీ మద్దతుదారుల ప్యానెల్ గెలిచినట్టు ప్రకటన చేయించుకున్నారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు జెడ్పీ హైస్కూల్ వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఒక దళిత మహిళ చైర్మన్ అయితే ఎందుకు రద్దు చేశారంటూ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్తో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. తమ పిల్లలకు టీసీలు ఇచ్చేయమని పట్టుబట్టారు. ఉదయం నుంచి పిల్లల కోసం ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్తో వాగ్వాదానికి దిగారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి చైర్మన్ పదవి కట్టబెట్టడంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ లైన్లో ఉన్నారు. అశోక్ చెప్పండి. రైట్, అశోక్ మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. విద్యా కమిటీ ఎన్నికల్లో కూడా ఎంతో కొంత తమ ఆధిపత్యం లేకపోతే ఒక దౌర్జన్యం చూపించాలనుకుంటోంది టీడీపీ. ఎందుకు అంటే ఒక సామాన్య వ్యక్తిని లేకపోతే మంచి చేసే వ్యక్తిని ఎన్నుకుంటే వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి? వాస్తవంగా ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, అందులోనూ దళిత కుటుంబానికి చెందిన వ్యక్తిని ఏదైతే పాఠశాల యాజమాన్యం కమిటీ చైర్మన్ గా ఎన్నుకోవటం తెలుగుదేశం నాయకులు జీర్ణించుకోలేకపోయారు. అందులో భాగంగానే ఈ విధ్వంసం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. పత్తిపాడు నియోజకవర్గం ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. పత్తిపాడు మండలం పెద్దగొట్టిపాడులో పాఠశాల యాజమాన్యం కమిటీకి సంబంధించి ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 3 నుంచి 10 తరగతుల వరకు ఒక్కొక్క తరగతికి 3 సభ్యులు ఉంటారు. 3 8 24 మంది సభ్యులను ఎంపిక చేశారు. వీళ్ళంతా కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకోవాల్సిన పరిస్థితి. అయితే ఒక ప్యానల్ యేసు మరియమ్మ ఒక ప్యానల్ ఏర్పాటు చేసుకున్నారు. అలానే తెలుగుదేశం మద్దతుదారులు మరొక ప్యానల్ ఏర్పాటు చేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులంతా యేసు మరియమ్మకు సపోర్ట్ చేశారు. దీంతో యేసు మరియమ్మకు 12 ఓట్లు వచ్చాయి. దాంతో యేసు మరియమ్మ ప్యానల్ గెలిచినట్లు కూడా అధికారులు ప్రకటించారు. అయితే ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించే సమయంలో తెలుగుదేశం నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాదు ఖచ్చితంగా మళ్ళీ రీపోలింగ్ నిర్వహించాల్సిందే అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులపైన దాడులు చేసి వాళ్ళని బయటికి నెట్టేసి పోలీసులతో పూర్తిగా స్కూల్ నుంచి బయటికి నెట్టేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులతో పాటు యేసు మరియమ్మ కూడా బయటికి వెళ్లిపోయిన తర్వాత తెలుగుదేశం మద్దతుదారులు ఓడిపోయినా సరే కొత్త ప్యానల్ను ఎంపిక చేయడం జరిగింది. అయితే ఈరోజు పెద్ద ఎత్తున స్కూల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులంతా స్కూలుకు చేరుకున్నారు. నిన్న జరిగిన సంఘటన అత్యంత దారుణం. ఒక వ్యక్తి యేసు మరియమ్మ దళిత కుటుంబానికి చెందిన మహిళ. ఆమె ఈ పాఠశాలకు సర్వీస్ చేయడానికి వస్తే ఎలా ఆమెను కాదంటారు? తెలుగుదేశం నాయకుల వాళ్ళ ఒత్తిడికి లొంగి గెలిచిన వ్యక్తిని ఎలా ప్యానల్ను రద్దు చేస్తారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ప్రిన్సిపల్తో గొడవకు దిగారు. దీంతో ఆయన కూడా నేనేం చేయలేని పరిస్థితి, పైనుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి అని చెప్పడం జరిగింది. దాంతో ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టి ఈ స్కూల్లో న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం లేదు కాబట్టి మా పిల్లల టీసీ మాకు ఇచ్చేయాలంటూ ఉదయం నుంచి ఆ స్కూల్లోనే పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చేస్తూ ఉన్నారు. కానీ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ వేణుగోపాల్ మాత్రం టీసీ మటుకు నేను ఇవ్వలేను అని చెప్తూ ఉన్నారు. వాస్తవానికి ఇది ఎస్సీ నియోజకవర్గం. ఒక మహిళ ఏదైతే పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ గా పనికిరాదు అని చెప్పడం అత్యంత దారుణం. వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఓడిపోయినా సరే చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఈ ప్యానల్ కట్టబెట్టి ఈ స్కూల్ను అప్పగించాలని ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా విద్యార్థులకు టీసీలు అన్నా ఇవ్వాలి, లేకపోతే ఎన్నికలు మళ్ళీ అన్నా జరపాలని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తూ ఉన్నారు. బిందు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.